హలో ఫ్రెండ్స్, నిన్నటి వరకు మనం లీగల్ టెర్మినాలజీలో 15 వర్డ్స్ డిస్కస్ చేసాము. ఈరోజు డే ఫోర్లో 16 నుంచి 20 వరకు మరొక 5 వర్డ్స్ ఈరోజు తెలుసుకుందాము. వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, ఈరోజు దేనికి సంబంధించిన వొకాబులరీ అంటే క్రిమినల్ లాకి సంబంధించినటువంటి వొకాబులరీ, దానికి సంబంధించినటువంటి ఒక 5 వర్డ్స్. ఓకేనా? అవి అంటే క్రిమినల్ న్యాయం, లా అనేది అన్నిటికీ రిలేటెడ్గా ఉంటుంది కదా. అంటే ప్రాపర్టీకి రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, థెఫ్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, అలాగే మర్డర్ కేసులు ఇలాంటికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి. అలాంటివి క్రిమినల్ లా అంటే అలా అనేక నేరాలకు సంబంధించి, అంటే ఆస్తికి సంబంధించిన తగాదాలు వేరు, నేరాలు వేరు. కాబట్టి నేరానికి సంబంధించినటువంటి వొకాబులరీని క్రిమినల్ లా వొకాబులరీ అని చెప్తారు. అందులోని కొన్ని వర్డ్స్ అవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్యూజ్డ్ అంటే నిందితుడు. ఈ పదం మనం ఎక్కువగా వింటుంటాం. అంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరి మీద అయితే నింద మోపబడిందో వాళ్ళని ఎక్యూజ్డ్ అంటారు. ఈ ఎక్యూజ్డ్ అనే వర్డ్ చాలా ఎక్కువగా, ఈ వర్డ్ చాలా ఎక్కువగా వాడుకలో ఉంటుంది. అది తెలుసుకోవడం అవసరం. అంటే ముందే చెప్పాను, ఇది కేవలం లాయర్లకు సంబంధించిందనే అనుకోవద్దు దయచేసి. అందరికీ జనరల్గా అందరం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఏదో టైంలో ఏదో ఒక సందర్భంలో మనకి కూడా ఆ వర్డ్స్ తెలుసుకునే అవసరం ఉంటుంది. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తాము ఏదైనా అవసరం మీద, ఓకే, లేదా మనం పిలిచినప్పుడు మనమైనా వెళ్లాల్సి ఉంటుందో, కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందో, ఒక విట్నెస్ ఇవ్వడానికి కానీ, లేదా మనకైనా సమస్య వచ్చి కానీ మనం వెళ్ళొచ్చు. ఏమైనా తెలుసుకోవడానికి జనరల్గా అందరికీ అవసరం. సో ఎక్యూజ్డ్ అంటే నిందితుడు, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని ఎక్యూజ్డ్ అంటారు. ఓకే, ఏ పర్సన్, ఇంగ్లీష్లో అయితే మీనింగ్ పర్సన్ చార్జ్డ్ విత్ ఏ క్రైమ్, నేరం మోపబడినటువంటి వాళ్ళు. ఏ పర్సన్ హూ ఈజ్ చార్జ్డ్ విత్ ఏ క్రైమ్ అంటే కంప్లీట్ సెంటెన్స్లో చూస్తే అలా చెప్పుకోవచ్చు. ఏ పర్సన్ హూ ఈజ్ చార్జ్డ్ విత్ ఏ క్రైమ్ అని సెంటెన్స్. వర్డ్ ఒక ఫ్రేజ్లో చెప్పుకోవాలంటే పర్సన్ చార్జ్డ్ విత్ ఏ క్రైమ్, అలాంటి వాళ్ళని ఎక్యూజ్డ్ అని అంటారు. సెంటెన్స్లో అయితే ద అక్యూజ్డ్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్, నిందితుడు కోర్టుకి వచ్చాడు. ఓకే, నెక్స్ట్ క్రైమ్. అసలు క్రిమినల్ అనే వర్డ్ దేని నుంచి వచ్చిందంటే క్రైమ్ నుంచి వచ్చింది. క్రైమ్, క్రిమినల్, దానికి సంబంధించిన లాని క్రిమినల్ లా అని అంటారు. శాస్త్రం కూడా, క్రిమినాలజీ అనే శాస్త్రం కూడా ఒక సైన్సే ఉంది దాని మీద. ఓకే, క్రైమ్ అంటే నేరం. ఏది నేరము? ఇల్లీగల్ యాక్ట్. దేని నేరం అంటాం అంటే చట్టానికి వ్యతిరేకంగా చేసే పని ఏదైనా క్రైమే. ఓకే, అంటే అన్యాయంగా చేసింది ఏదైనా కూడా చట్టానికి విరుద్ధంగా ఉన్నది, న్యాయానికి విరుద్ధంగా ఉన్నది, ఏది చేసినా అది నేరంగా భావించబడుతుంది. ఓకే, చూడండి సెంటెన్స్లో అన్టచబిలిటీ ఈజ్ ఎ క్రైమ్. అస్పృశ్యత, ఓకే, ఈ వీళ్ళని అంటుకోకూడదు, వాళ్ళని ముట్టుకోకూడదు, వాళ్ళ లోపలికి రాకూడదు, ఇలాగా ఈ విధంగా ఉండే ఆలోచన తీరే అన్టచబిలిటీ, అస్పృశ్యత. అది నేరం, అది చట్టవిరుద్ధం. అలా ఎవరైనా అంటే అది నేరం చేసినట్లుగానే భావిస్తారు. ఓకే, ఇల్లీగల్, లీగల్, ఇల్లీగల్. ఇక్కడ ప్రీఫిక్స్ IL, ఇందులో ప్రీఫిక్స్ బయటకు తీస్తే లీగల్, చట్టబద్ధమైన. దానికి IL అనే ప్రీఫిక్స్ పెడితే ఇల్లీగల్, అది చట్టబద్ధం కానటువంటిది, చట్ట వ్యతిరేకమైనది అని మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 18th వన్, విట్నెస్ అంటే కళ్ళతో చూసిన వాళ్ళు. చూడకుండా చెబితే అది విట్నెస్ అవ్వదు. ఎలాంటి అంటే ఒక నేరం జరిగినప్పుడు, అంటే ఏదైతే నేరంగా భావించబడుతుందో దాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళని విట్నెస్ అంటారు. నేను విన్నాను, లేకపోతే నేను ఇలా అనుకున్నాను అనేది అలా చెప్పిన వాళ్ళు పనికిరాదు. ఖచ్చితంగా కళ్ళతో చూసిన వాళ్ళని విట్నెస్ అంటారు. ఓకే, అది ఐ విట్నెస్ అనమాట. ఓకే, సాక్షిని విట్నెస్ అంటారు. పర్సన్ హూ సా ఎన్ ఈవెంట్, మీనింగ్ అయితే ఏ పర్సన్ హూ సా ఎన్ ఈవెంట్, ఎవరైతే జరిగిన ఘటనని లేదా సంఘటనని చూసారో వాళ్ళు. సెంటెన్స్కి వస్తే ద విట్నెస్ గేవ్ హిజ్ స్టేట్మెంట్. సాక్ష్యం కాదు, ఇక్కడ చూడండి, సాక్షి వేరు, సాక్ష్యం వేరు. ఓకే,
విట్నెస్ గేవ్ హి స్టేట్మెంట్. ఇక్కడ కర్త విట్నెస్ సాక్షి గేవ్ హి స్టేట్మెంట్, తన తాలూకా స్టేట్మెంట్ ని ఏదైతే అనుకుంటున్నాడో, తను ఏదైతే చూసాడో దాన్ని చెప్పాడు. ఆ స్టేట్మెంట్ ని ఇచ్చాడు అనమాట. పాస్ట్ టెన్స్ లో ఉంది సెంటెన్స్. నెక్స్ట్ వన్ 19th FIR, ప్రాథమిక సమాచారం నివేదిక. అంటే FIR అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అది ఎవరిస్తారంటే పోలీసులు ఇమీడియట్గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది ఇస్తారు. అది అవసరాన్ని బట్టి కేసు కోర్టుకి వెళ్తే వాళ్ళు కోర్టులో కూడా దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. దాన్ని FIR అంటారు. తెలుగులో ప్రాథమిక సమాచార నివేదిక, ఇంగ్లీష్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో పోలీసులు ఇస్తారు కాబట్టి ఫస్ట్ పోలీస్ రిపోర్ట్గా దాన్ని అర్థంకి చెప్పుకోవచ్చు. ఇది ఎబ్రివేషన్ చెప్పట్లేదు, అర్థం చెప్పుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ పోలీస్ రిపోర్ట్. ఈ సెంటెన్స్కి వస్తే ఎలా ఉంటుంది చూద్దాం. ద పోలీస్ రిజిస్టర్డ్ ఎన్ FIR. జనరల్గా ఒక పోలీస్ స్టేషన్కి ఎవరైనా వాళ్ళు ఎవరైనా పట్టుకున్నా కానీ, ఎవరైనా ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా కానీ ఇమీడియట్గా, అంటే ఎవరో కనపడలేదనో లేకపోతే దొంగతనం జరిగిందనో మనం చెప్పడానికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఇమీడియట్గా మన దగ్గర స్టేట్మెంట్ తీసుకుని ముందు స్టేట్మెంట్ సంతకం పెట్టించుకుంటారు. తర్వాత వాళ్ళు కావాల్సిన ప్రశ్నలు వేసి దాన్ని బట్టి ఒక రిపోర్ట్ రాసుకుంటారు. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని అంటారు. అలాగా ద పోలీస్ రిజిస్టర్డ్ అండ్ FIR. అలా ఓ కేసుకు సంబంధించి పోలీసులు ఆ రిపోర్ట్ని రిజిస్టర్ చేయడం అంటారు. రిపోర్ట్ రాసుకోవడం కాదు, రిపోర్ట్ని రిజిస్టర్ చేసుకున్నారు. ఈరోజు లాస్ట్ వర్డ్, దట్ ఈస్ ఇన్వెస్టిగేషన్. అలాగా FIR రిజిస్టర్ అయిన తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. అందుకే దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని ఇమీడియట్గా వాళ్ళకి అనిపించింది రాసుకుంటారు. అది ఎంతవరకు నిజం వాస్తవం అనేది నిజానిజాలు తెలుసుకోవడానికి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ నేరం జరిగిన స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేయడం, ఆ స్థలాన్ని చూడడం, ఇవన్నీ చేస్తారు. దాన్ని ఇన్వెస్టిగేషన్ అని అంటారు. అంటే తెలుగులో దర్యాప్తు చేస్తారనమాట, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇది సెంటెన్స్లోకి వచ్చేటప్పటికి ఇంక్వైరీ, ఇంగ్లీష్ మీనింగ్ ఇంక్వైరీ ఇంటూ ఏ క్రైమ్, ఒక నేరానికి సంబంధించిన ఇంక్వైరీ చేయటం. ఓకే, ద ఇన్వెస్టిగేషన్ మే టేక్ 2 months. ఇది ఒక సెంటెన్స్లో పెట్టాం. ద ఇన్వెస్టిగేషన్ మే టేక్ 2 months. ఇది బహుశా ఈ దర్యాప్తు అనేది మే ఉంది ఇక్కడ చూడండి. మే అంటే ఖచ్చితంగా చెప్పదు, మే అంటే బహుశా అవ్వచ్చు, పాసిబిలిటీని మాత్రమే చెప్తుంది. యూసేజ్ అది చూసుకోండి. ఇన్వెస్టిగేషన్ మే టేక్ 2 months, 2 నెలలు ఈ ఇన్వెస్టిగేషన్ చేయడానికి 2 నెలలు టైం తీసుకోవచ్చు. అంటే 2 నెలలు అంటే 2 నెలల కన్నా ముందు అయిపోవచ్చు, 2 నెలల కన్నా ఎక్కువ కావచ్చు, ఖచ్చితం కాదు, సుమారుగా ఒక పాసిబిలిటీని మాత్రమే సూచిస్తుంది. మే వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా 2 నెలలు సుమారుగా తీసుకోవచ్చు అనేది ఇక్కడ అర్థం. లేదా ఇన్వెస్టిగేషన్ మే టేక్ ఆర్ ఇన్వెస్టిగేషన్ మే బి కంప్లీటెడ్ ఇమీడియట్లీ, లేదా ద జడ్జ్ ఆస్క్డ్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. ఇలాగా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సెంటెన్సెస్లో ఇన్వెస్టిగేషన్ కూడా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 5 words 15 to 20 అయ్యాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకొక 5 words 21 to 25 డీల్ చేస్తాము. ఆ తర్వాత మరిన్ని వొకాబులరీ వర్డ్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. పర్ డే 5. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe and share to your friends and comment in the comment box. Thank you so much.